సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సిస్టమ్ కాల్స్ అనమాట. అంటే సిస్టమ్ కాల్ అంటే ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసుకోవటం. సిస్టమ్ కాల్ అంటే బేసికల్గా చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీరు ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేస్తారు కదా, అది ఒక కెర్నల్ లెవెల్లో ఉన్న ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయాలంటే ఒక సిస్టమ్ కాల్ అనేది ఒకటి కాల్ చేయాలన్నమాట. సో దీని గురించి నేను క్లియర్గా చెప్తాను, చాలా బాగుంటుంది టాపిక్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెర్నల్ సర్వీసెస్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, కెర్నల్ సర్వీసెస్ని ఎక్వైర్ చేయాలంటే మనకి ఒక సిస్టమ్ కాల్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఓఎస్ అనేది రిసోర్స్ మేనేజర్ మనకు తెలుసు. సో బేసికల్ అది ఏమేం చేస్తుంది ఏంటి అని చెప్పి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. సో దాంట్లో ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, అలాగే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, అలాగే కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా మన ఫైల్ సిస్టమ్ అనేది మన రిసోర్స్ మేనేజర్ అనేవన్నీ, ఇలాంటివన్నీ కూడా మన రిసోర్స్ మేనేజర్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే కనుక బేసికల్లీ 3 ఆపరేషన్స్ చేస్తుంది. ఒకటి సిపియూని ఆపరేట్ చేస్తుంది, ప్రాసెస్ మేనేజ్ చేస్తుంది, అండ్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. మెమరీలోనే మెమరీ మేనేజ్మెంట్, అలాగే ఫైల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ ఐఓ డివైస్ మేనేజ్మెంట్ అన్నీ కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కమ్యూనికేషన్కి సపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఓ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ కానివ్వండి, లేకపోతే 2 ఆపరేటింగ్ సిస్టమ్ మధ్య కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ప్రాసెస్ కమ్యూనికేషన్ కానీ, ఏదైనా కూడా కమ్యూనికేషన్ ఈజ్ అ మెయిన్ పార్ట్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేయాలన్నమాట. సో దిస్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కెన్ బి బిట్వీన్ ఇంటర్నల్ సిస్టమ్ ఆర్ ఎక్స్టర్నల్. ఏదైనా సరే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కమ్యూనికేట్ చేయగలిగితేనే మనకి అది ఒక లెజిటిమేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. లేదు కమ్యూనికేట్ చేయలేదు అంటే కనుక అది మీరు ఇంకా చెప్పాలంటే చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్గా పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు, గుర్తొస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా అంటే టైల్స్ ఉంటాయి, దాంట్లో ఒక్కొక్క టైల్ ఆ టైల్కి ఈ టైల్కి మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, పేరు ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో అలాగే మనము ఒక ప్రాసెస్ తయారు చేయాలంటే ఆపరేటింగ్ సిస్టంలో ఏం చేయాలంటే ఒక టైల్ క్రియేట్ చేయాలి, దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక టైల్ క్రియేట్ చేస్తాం, దాంట్లో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఇంకో టైల్ క్రియేట్ చేస్తాం, దానికి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రెండింటి మధ్య కనెక్షన్ అనేది మనము ఇస్తేనే కమ్యూనికేట్ చేసుకోగలం అనమాట ఆ 2 ప్రాసెస్లు, లేదంటే కమ్యూనికేట్ చేసుకోలేము. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం తర్వాత. సో ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో కంపల్సరీ అయితే ఉండాలి. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, సిస్టమ్ కాల్స్లో మెయిన్లీ 5 టైప్స్ ఉంటాయి: ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ మెమరీ మేనేజ్మెంట్, ఆర్ దీన్నే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అని కూడా అంటారు మెమరీ మేనేజ్మెంట్ని. సో ఇదనమాట. సో బేసికల్లీ దీంట్లో ఒక టైప్ ఆఫ్ కాల్ అంటే ప్రాసెస్ కంట్రోల్లో ఒక టైప్ ఆఫ్ కాల్ ఈజ్ ఫోర్క్ అనమాట. సో ఈ ఫోర్క్ కాల్ ఏం చేస్తుంది అంటే మనకి అదే టైప్లో ఉన్న ఒక ప్రాసెస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎలాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు రోహిత్ కదా, సో రోహిత్ అని ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఫోర్క్ అని చెప్పి నేను కాల్ చేశాను అనుకోండి, బ్యాక్ ఎండ్లో ఈ రోహిత్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇదేం చేస్తుంది అంటే సేమ్ ఇలాంటి రోహిత్ని ఇంకోటి క్రియేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫోర్క్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, సేమ్ ఐడెంటికల్ థింగ్నే క్రియేట్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ రోహిత్ ఏదైతే ఉందో అది పేరెంట్, అండ్ సెకండ్ రోహిత్ ఏదైతే ఉందో అది చైల్డ్ అనమాట. సో ఇది వచ్చేసి చైల్డ్ అండ్ ఇది వచ్చేసి పేరెంట్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. సో అలాగా. సో ఇప్పుడు ఎన్ని చైల్డ్ ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి ఫర్ n ఫోర్క్ కాల్స్ అంటే 2n-1. ఇది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో నేను చెప్తాను చూడండి. సో ఒక పేరెంట్ అయితే ఉంటారు కాబట్టి ఈ పేరెంట్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే 2n ప్రాసెస్లు అయితే క్రియేట్ అవుతాయి అనమాట. 2n ప్రాసెస్లు ఎలా క్రియేట్ అవుతాయి? ఒక ఫోర్క్ కాల్ పిలిస్తే కనుక మనకి 2 ప్రాసెస్లు వచ్చేసినాయి కదా. సో 2 ఫోర్క్ కాల్స్ కాల్ చేస్తే ఏమవుతుంది, మనకి 4 ప్రాసెస్లు వస్తాయి. అంటే 2/2, ఇది వచ్చేసి 2/1. ఇక్కడ 1 ఫోర్క్ కాల్ కాబట్టి 2/1, ఇది 2 ఫోర్క్ కాల్స్ కాబట్టి 2/2. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. 2n-1 ఈజ్ నెంబర్ ఆఫ్ చైల్డ్ ప్రాసెస్ అండ్ నెంబర్ ఆఫ్ పేరెంట్ ఈజ్ 1. ఓన్లీ 1 పేరెంట్ మాత్రమే ఉంటారనమాట ఒక ఫోర్క్ కాల్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్గా అర్థం. సో బేసికల్లీ ఇక్కడ ఒక ఫోర్క్ కాల్ పిలుస్తున్నాం మనము. ఈ ఫోర్క్ కాల్ చేయడానికి మనకి ఫోర్క్ కాల్ చేసినప్పుడు మనకి ఒక పేరెంట్ అనేమో అది
ఫోర్క్ కాల్ చేశాం కదా ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఫోర్క్ కాల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఏం జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఈ ఇఫ్ లూప్ తీసుకుంటున్నాను నేను. ఈ ఇఫ్ లూప్ అయితే తీసుకుంటున్నాను. సో ఆ ఇఫ్ లూప్లో ఫోర్క్ ఉంది కాబట్టి ఫోర్క్ ఈక్వల్ టు 0 అయితే a ఈక్వల్ టు a ప్లస్ 5 అని చెప్పి అన్నారు. అప్పుడు ప్రింట్ a అండ్ 5 అని చెప్పి ఏ కామా అండ్ ఏ అని చెప్పి ఉందన్నమాట. సో NDA అంటే అడ్రస్ ఆఫ్ ఏ అనమాట, ఆ పర్టికులర్ అడ్రస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఆల్సో మనకి ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే యూ కామా విఆర్ ప్రింటెడ్ బై పేరెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఫోర్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ మన ఫోర్క్ పేరెంట్కి ఏం రిజల్ట్ చేస్తుంది అంటే దాన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యూ ఏంటి, యూ అంటే మనకి ఫస్ట్ది ఈ ఫోర్క్ ఈక్వల్ టు 0 అయితే ఏ అండ్ ఏ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్క్ సేమ్ ఇలాంటిది చేస్తుందని చెప్పాను కదా. సో చైల్డ్ ప్రాసెస్లోనేమో ఎల్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చైల్డ్ ప్రాసెస్కి 1 రిటర్న్ చేస్తుంది అండ్ పేరెంట్ ప్రాసెస్కి 0 రిటర్న్ చేస్తుంది అనమాట. సో పేరెంట్ ప్రాసెస్ అంటే ఇది మొత్తము, దీంట్లోనేమో యూ కామా విఆర్ ద అవుట్పుట్స్ అన్నాడు. సో ఇప్పుడు యూ ఏంటి, ఇక్కడ యూ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ యూ మీకు ఏ ఈక్వల్ టు a ప్లస్ 5 కదా. సో ఇప్పుడు ఇలాగా మనకి ఇక్కడ యూ కామా వి అనేది అడ్రస్ కాబట్టి వి ప్రస్తుతానికి వదిలేస్తే మనకేమొచ్చింది పేరెంట్ ప్రాసెస్లో సారీ నేను తప్పు చెప్పినట్టున్నాను. ఎస్, ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఒక ఫోర్క్ కాల్ అనేది పేరెంట్ ప్రాసెస్కి ఏదైతే ఉందో పేరెంట్ ప్రాసెస్కి 1ని రిటర్న్ చేస్తుంది అండ్ చైల్డ్ ప్రాసెస్కి 0 రిటర్న్ చేస్తుంది అనమాట, రివర్స్ చెప్పాను అనేది. సో ఇప్పుడు 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ది యూ ఏమవుతుంది, ఇక్కడ 1 రిటర్న్ చేసింది. ఫోర్క్ ఈక్వల్ టు 0 అయితే ఇది రన్ అవ్వాలి. 0 కాదు కాబట్టి ఏ ఈక్వల్ టు a మైనస్ 5 అని చెప్పి వస్తుంది అనమాట. సో యూ అనేది ఏంటి a మైనస్ 5, అలాగే ఎక్స్ చైల్డ్ దగ్గర a ప్లస్ 5 అనమాట. సో ఈ రెండింటిని మనము చూసుకుంటే కనుక ఇది క్వశ్చన్ మీకు చెప్పలేదు కాబట్టి మీకు అర్థం కాదు. సో జస్ట్ ఫోర్క్ కాల్ అనేది ఏమేమి రిటర్న్ చేస్తుంది అనేది మాత్రమే ఇక్కడ రాశారనమాట. మీకు అర్థమైంది ఫోర్క్ కాల్. అలాగే దీంట్లో మనకి చాలా రకాల సిస్టమ్ కాల్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటి అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు కాబట్టి నేను జస్ట్ కొన్ని మేజర్ సిస్టమ్ కాల్స్ నేను కొన్ని మీకు చెప్తాను. ఆ మేజర్ సిస్టమ్ కాల్స్ అనేవి మీకు మెన్షన్ 7 ఫేజ్ సిస్టమ్ కాల్ డయాగ్రామ్ చూసారు కదా, దీంట్లో చూసారా. సో ఇదే ఆ ఫోర్క్ కాల్. ఈ ఫోర్క్ కాల్ అప్పుడు కూడా నేను చెప్పాను ఏం చేస్తే ఫోర్క్ కాల్ అనేది. అలాగే డిస్పాచ్, ప్రియంప్ట్, రెజ్యూమ్, వెయిట్, సస్పెండ్, రెజ్యూమ్, సస్పెండ్ రెడీ, సస్పెండ్, రెజ్యూమ్, రీఅడ్మిట్ అన్నీ కూడా మనకి ఇంకా కొన్ని సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పండి ఓపెన్ కాల్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది అనమాట. రీడ్ అంటే ఓపెన్ రీడ్ చేస్తుంది. రైట్ అంటే ఏం చేస్తుంది, బఫర్ రైట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇచ్చిన డేటాని ఆ ఫైల్లోకి రైట్ చేస్తుంది. అలాగే వెయిట్ అంటే ఇప్పుడు చోట్ల వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం కాల్ని ఆ పర్టికులర్ ప్రాసెస్కి పంపిస్తాం అనమాట. అలాగే క్లోజ్ చేయాలంటే ఎగ్జిట్, ఒకవేళ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది ఎగ్జిట్ అవ్వాలంటే ఇలాంటి వాటన్నిటి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా నేనేమన్నా కవర్ చెప్పిన సిస్టమ్ కాల్స్లో కింద సార్ కామెంట్ చేసి చెప్పండి. మీకు సిస్టమ్ కాల్లో ఫోర్క్ అనేది చాలా ఎక్కువ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. మీకు జనరల్ కాలేజ్ ఎగ్జామ్స్లో అయినా లేకపోతే నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద జనరల్లీ ఈ ఫోర్క్ కాన్సెప్ట్ అనేది టచ్ చేస్తారు, ఎందుకంటే ఫోర్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్ కాల్ కాబట్టి. సో దాని నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అండ్ ఇంకా మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ మేక్ 1 more వీడియో అండ్ అటాచ్ ద సేమ్ ప్లేలిస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.